श्यामा सुंदर शरणमा श्यामा श्यामा सदा सार श्यामा सुंदर शरण आमार श्यामा श्यामा सदा सार श्याम से जीवना श्याम प्राणादना श्याम से जीवना श्याम प्राणादना श्याम से गलार हार श्याम से गलार हार श्याम सुंदर शरणमार श्याम श्याम सदा सार श्याम से बेसरा श्याम बेशामुरा श्याम साड़ी परिसादा श्याम से बेसरा श्याम बेशामुरा श्याम साड़ी परिसदा श्याम तनु मन भजन पूजन श्याम तनु मन भजन पूजन श्याम दासी हलो राधा श्याम दासी हलो राधा श्याम सुंदर शरणमा श्याम श्याम सदा सार श्याम धन बल श्याम जाति कुल श्याम धन बल श्याम जाति कुल श्याम से सुकेरा निधि श्याम से सुकेरा निधि श्याम जानो दनो अमूल्य रतन श्याम जानो धानो अमूल्य रतन भाग्य मेलाएलो विधि আমার ভাগ্য মেলাইলা বিধি শ্যামা সুন্দর শরণামার শ্যাম শ্যাম সদা সার কোকিলা ভ্রমণ করে पंचस्वर बंधुया कोकिला भ्रमण करे पंचस्वर बंधुया पेची कोले हियारा माजरे रखिया श्यामेरे हियारो माझारे रखिया श्यामेरे द्विज चंडी दास बोले द्विज चंडी दास बोले श्याम सुंदर शरणमार श्याम श्याम सदा सार श्याम श्याम सदा सार हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్యామ సుందర శరణమా శ్యామ శ్యామ సదా శ్యా రాధాజీ అంటోంది, శ్యామసుందర్ శరణోమార్, నేను శ్యామసుందరినే శరణుజొచ్చుచున్నాను. శ్యామ్ శ్యామ్ సదా సార్, శ్యామసుందరుడే నా జీవిత సారం, నా జీవన సారం, సమస్త లోకమునికి సారం, సమస్త వస్తువులకి సారం, సమస్త జీవులకి సారం శ్యామసుందరుడే. నాకు जीवन श्याम से जीवन श्याम प्रणदान श्याम से गालार हार श्याम से जीवन. శ్యామసుందరుడే నా జీవనం, శ్యామసుందరుడే నాకు జీవనం, శ్యామసుందరుడితోనే నాకు జీవనం. నేను శ్యామసుందరుడే నాకు సర్వస్వం. నేను జీవించున్నది శ్యామసుందరుని గురించే. నా ప్రాణం అన్నది జీవించుని గురించి. నేను శ్వాస పీలుస్తున్నది శ్యామసుందరుని గురించి. శ్యామసుందరుడే నాకు సర్వస్వం, శ్యామసుందరుడే నా సర్వం, శ్యామసుందరుడే నా ప్రాణం, శ్యామసుందరుడే నా ధనం, శ్యామసుందరుడే నా గడమన ఉన్న హారం. నేను హారమును ధరించరా, నేను మెడలో ధరించి హార రూపమైన వాడు నా శ్యామసుందరుడు. నేను శ్యామసుందరుని మెడలో హారంగా ధరించాను. శ్యామసుందరుడు నేను మెడలో హారంగా ధరించాను. ఒకవేళ నాకు హారం ఏదో నాది శ్యామసుందరుడే. నాకు ఏ హారము అక్కర్లేదు, శ్యామసుందరుడే నా హారం, నాకు ఆభరణం. శ్యామసుందరుడే నాకు ఆభరణం, శ్యామసుందరుడే నాకు నా జీవితానికి అందాన్నిచ్చేవాడు, నా జీవితానికి ప్రాణం పోసేవాడు, నా ఉనికికి కారణమైనవాడు, నా బతుకుకి అర్థమైనవాడు, నన్ను పాలిస్తూ ఉన్నవాడు, పోషిస్తూ ఉన్నవాడు శ్యామసుందరుడే. శ్యామ్ సే బేషరా श्याम वेशा मोरा श्याम साड़े परि सदा श्याम से बेसरा श्याम वेशा मोरा. నేను నా ముక్కుకు పెట్టుకున్న బేసర, నా ముక్కు పెట్టుకున్న నత్తు, నా ముక్కుకున్న ఆభరణం లాంటివాడు కృష్ణుడు. నేను బేసరని మళ్ళీ ఈ కిందకి ఇలా వెళ్ళి నేను చూసుకొని ముక్కు దగ్గర నా బేసరని తడువుకుంటాను. నేను ఎప్పుడూ బేసర దగ్గర ఉన్న తడువుకుంటూ ఉంటాను, చూసుకుంటూ ఉంటాను. ఎల్లప్పుడూ నా శ్యామసుందరుని నా స్మృతిపదంలో ఉంచుకుంటూ ఉంటాను. శ్యామ బేషమురా
నా వేషమంతయు కూడా శ్యామసుందరుడిదే, శ్యామసుందరుడే నా వేషం. శ్యామసుందరు గురించే నా వేషం. శ్యామసుందరునే నేను వేషంగా ధరించాను. శ్యామసుందరుడితోనే, శ్యామసుందరమయం నా వేషం. శ్యామసుందరునే నేను చీరగా ధరించాను. ఎల్లప్పుడూ చీరగా ధరిస్తూ ఉన్నాను. నేను నీలాంబరాన్ని ధరిస్తూ ఉన్నాను. శ్యామసుందరుడు కాబట్టి శ్యామసుందరుని యొక్క దేహంని నేను చుట్టుకున్నాను. శ్యామసుందరు నాకు స్పృహని, ఆ చీర ద్వారా నేను ఎప్పుడు స్పృహని కలిగి పొందుతూ ఉన్నాను. భక్తుని ఠాకుల వారు గానం చేస్తూ భృతంలో ఉన్న లీలా స్థానములన్నీ కూడాను శంఖము, గంట, వేణువు, ఇసుక తిన్నెలు, మేఘములు, నవలికంఠము, యమునా నది, గోవర్ధన పర్వతం, నికుంజములు నాకు కృష్ణ స్పృహని కలగజేస్తూ ఉంటావన్నీ నా భజనకు ఉద్దీపనములుగా తలంచారు. రాధాజీ కృష్ణుని సర్వస్వం చేసుకుంది. సర్వావస్థల యందు కూడాను కృష్ణునే ఆభరణములు చేసుకుంది. కృష్ణుని తను ధరించి చీరగా చేసుకుంది. తను చీర ధరించట్లేదు, నేను చీరని ధరించట్లేదు. శ్యామసుందరుని సర్వత్రా నేను చుట్టుకున్నాను. శ్యామసుందరమయం నేను. నా మనసంతా శ్యామసుందరత్వం. నా మనసులో శ్యామసుందరుడు, నా స్మృతిలో శ్యామసుందరుడు, నా హృదయంలో శ్యామసుందరుడు, నా ఆలోచనలో శ్యామసుందరుడు, నా మాటలో శ్యామసుందరుడు, నా దృష్టిలో శ్యామసుందరుడు, నా కంటిపాపలో శ్యామసుందరుడు, నా చేతలో శ్యామసుందరుడు, నా నడకలో శ్యామసుందరుడు, నా ఉనికిలో శ్యామసుందరుడు. నా శ్యామసుందరుడే నా సర్వస్వం. శ్యామసుందరుడితోనే నాకు సర్వస్వం. శ్యామసుందరుడు తప్ప నాకు ఇంకో దాంతో పని లేదు. శ్యామసుందరితోనే జీవిస్తాను. శ్యామసుందరితోనే జీవనాన్ని సాగిస్తాను. శ్యామసుందరికై నేను జీవించి ఉంటాను. శ్యామసుందరిని కొరకై నేను జీవించి ఉంటాను. శ్యామ తాను మన భజన పూజన, శ్యామ తాను మన భజన పూజన, श्याम दासी हुलो राधा, श्याम दासी हुलो राधा, श्याम तानु मानो श्याम भजना पूजना. శ్యామసుందరుడే నా తనువు, శ్యామసుందరుడే నా మనస్సు. శ్యామసు గుంటే నా మనసు ఆలోచిస్తుంది. నా మనసంతా శ్యామసుందరుడే. నా మనసే శ్యామసుందరుడు. మనసంటూ వేరుమి లేదు. శ్యామసుందరుడే నేను మనసుగా చేసుకున్నాను. నా మనసులంతా శ్యామసుందరునికి అర్పించాను. శ్యామసుందరుడే నా మనసులో ఉన్నది. శ్యామసుందరుడే నా తనువు. నేను శ్యామను. నా తనువంతా శ్యామసుందరుని యొక్క మయం. తనువుని శ్యామసుందరునికి అర్పించాను. ఈ తనువంతయు కూడా శ్యామసుందరునిదే. ఈ తనువుతో చేసేదంతా శ్యామసుందరునికే. ఈ తనువే శ్యామసుందరం. శ్యామసుందరుడే నా భజనం. శ్యామసుందరుడే నా పూజనం. నా శ్యామసుందరుడే
నేను నేను శ్యామసుందరుని దాసిని, నేను శ్యామనికి దాసిని, శ్యామని యొక్క సేవకురాల్ని. నేను శ్యామని యొక్క సర్వసుఖాల్ని నేను తప్ప ఇంకెవరు చూస్తారు? నేను తప్ప ఇంకా నేను శ్యామసుందరుని సేవని నేనే చూసుకుంటాను. శ్యామసుందరుడు నా సర్వస్వం. శ్యామసుందరి సేవ చేస్తాను. శ్యామసుందరి సేవలో నా జీవితాన్ని కొనసాగిస్తాను. శ్యామసుందరుని యొక్క సేవయే నా యొక్క భజనము. శ్యామసుందరుని యొక్క సేవయే నా పూజనము. శ్యామసుందరుని యొక్క తపనే సేవయే నా తపనము. శ్యామసుందరుని సేవయే నా భజనము, సర్వస్వము. ఈ రాధ శ్యామసుందరుని దాసి అయినది. శ్యామో దాన బల శ్యామ జాతి కుల శ్యాం సే సుఖేర నిధి. శ్యామ ధాన బల శ్యామ జాతి కుల శ్యాం సే సుఖేర నిధి. శ్యామసుందరుడే నాకు ధనము. నాకు ఇంకే సంపదయు నాకు అవసరం లేదు. నాకు సంపద ఎంతయో ఏమీ లేదు. శ్యామసుందరుడే నాకున్న సంపద. శ్యామసుందరుడిని సంపదగా చేసుకుంటే ఇక వేరే సంపదలతో పనే ఉన్నది. శ్యామసుందరుని సంపదగా చేసుకోకుండా ఇతర సంపదను చూసి మురిసిపోతే అర్థమేమున్నది? సర్వ సంపదల్ని ఇచ్చేవాడు శ్యామసుందరుడు. అరే శ్యామసుందరుడే సంపద మనుషునకు, దాసునకు. ప్రేమ సంపదని ప్రసాదించేవాడు, ప్రేమ సంపదకి ప్రతిరూపుడు, ప్రేమ సంపదే రూపుదాల్చినవాడు, ప్రేమ సంపదనే ప్రసాదించేవాడు. ప్రేమ తప్ప ఇంకేమీ తన దాసులకి ఇవ్వనివాడు. దాసులు ఏమి కోరినా తాను వాటిని ఇవ్వనివాడు. తన ప్రేమనొచ్చి దాసత్వం చేసుకునేవాడు. ప్రేమ ధన వినా వ్యర్థ దరిద్ర జీవన్ दास करी व्यतन मोरे देह प्रेम धन विना व्यर्थ दरिद्र जीवन. ప్రేమ ధనం లేని జీవితము వ్యర్థము, దరిద్రము. ఎన్ని ధనములు ఉంటే ప్రయోజనం ఏమన్నది? ఎంత ఆస్తి ఉంటే ప్రయోజనం అన్నది? భగవంతుని మీద ప్రేమ లేని, భగవంతుడు శ్యామసుందరునే తన ప్రేమస్వరూపుడిగా చేసుకునే జీవితమా? ప్రేమ ధన వినా వ్యర్థ దరిద్ర జీవన్. భగవంతుని మీద ప్రేమ లేని ధనము దేనికి? ఆ ధనముతో శ్యామసుందరుని పొందలేం. ప్రేమ ద్వారానే ప్రేమని పొందగలం తప్ప కానీ, ప్రేమ ద్వారానే ప్రేమని కొనగలం తప్ప కానీ, ప్రేమ ద్వారానే ప్రేమని వశీకరణం చేసుకోగలం తప్ప కానీ, ప్రేమ లేని ప్రేమస్వరూపుడు నాకు ఎందుకు దొరుకుతాడు? నాకు ప్రేమంది అంటున్నావు, కానీ నువ్వు నా అనే వాళ్ళ మీద ప్రేమను ఉంచుకున్నావు. అయితే నువ్వు నాకు కృష్ణుని ప్రేమ ఉంది అనడంలో కపటతం ఉన్నది. నీ ప్రేమని కృష్ణునిందే ఉంచాలి. ఇంకెందుకు ఎవరైందో నాకు ప్రేమ లేదని నువ్వు చెప్పగలగాలి, ఒప్పుకోగలగాలి, నడవగలగాలి, అనుకోగలగాలి. శ్యామసుందరి యందు నాకు ప్రేమ.
నా పుత్రుడు గుడికి వెళ్ళటం లేదండి, నా పుత్రుడు నామం చేయట్లేదండి, నా పుత్రుడు చెబితే వింటలేదండి. నీ పుత్రుడి యందు అంత నీకెందుకు ప్రేమ? నీకు మమకారం ఉంది. నా పుత్రుడు పైకేమో నా పుత్రుడు భక్తుల వాళ్ళని కోరుకుంటూ ఉన్నావు, నా పుత్రుడు నామం చేయాలని కోరుకుంటూ ఉన్నావు. నీ పుత్రుడే నామం చేయాలా? అందరి పుత్రులు నామం చేయకూడదు నువ్వు ఎందుకు అనుకోవట్లేదు? అంటే నా పుత్రుడు అనడంలోనే నీకు మమకారం ఉన్నప్పుడు నువ్వు పైకి నా పుత్రుడు అంటున్నావు, నా కోడలు అంటున్నావు, నా కొడుకు అంటున్నావు, నా భర్త అంటున్నావు, నా భార్య అంటున్నావు. నీకు నానే వాటి మీద మమకారం ఉన్నది కదా. భక్తుడు స్వార్థపరుడు. అర్థం స్వార్థం. నిజంగా లోకంలో స్వార్థం అనే పదానికి అర్థం తెలియదు, వాస్తవార్థం తెలియదు, శాస్త్రీయ అర్థం తెలియదు. స్వార్థం అనే పదము తన సుఖం కోరుకునేవాడు అనే అర్థంలో. ఇంకా వెళ్తే కేవలము పిసిను కొట్టువాడు మొదలైన అర్థాల్లో పడుతూ ఉంటారు. కానీ స్వార్థానికి అర్థం తన ప్రయోజనం ఏమిటో తెలుసుకొని ఆ ప్రయోజనంకై పాటుపడేవాడు. అది స్వార్థం అంటే. స్వస్య అర్థ స్వార్థ. అర్థము అంటే ప్రయోజనము అని అర్థం. పురుషార్థము అంటాం. పరమ పురుషార్థము కృష్ణ ప్రేమ. పురుషార్థము అంటే పురుషుడు అంటే కేవలం పురుషుడని కాదు, జీవుల యొక్క అర్థము అంటే పరమ ప్రయోజనము అని అర్థం. స్వార్థం అనేది జీవునికి తెలియదు. నేను ఎలా ఉద్ధరింపబడతాను, నేను ఎలా కృష్ణుని నేను పొందాలి, నువ్వే కృష్ణుని పొందడానికి నీకు మతి లేనప్పుడు నువ్వు ఎవరిని అంటావు? నువ్వు ఉపన్యాసంలో కూర్చొని ఇతరులంటే నీకు సరిపోయింది. నీ స్వార్థాన్ని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ ప్రయోజనాన్ని నువ్వు కృష్ణునికి ఏమైనా పాటుపడుతున్నావా? ఓ మనసా, కృష్ణుడిని నీ సర్వస్వం చేసుకో అని రాధాజీ నేర్పుతూ ఉన్నది. రాధాజీని అందరి సుఖంలో పక్కన కూర్చోబెట్టి, ఇదిగో నీ కృష్ణుడు అంటోంది. తనకి స్వార్థము లేదు, తనకి లోపల కల్మషం లేదు మా రాధాజీకి. కృష్ణుడిని సర్వుల యొక్క సర్వస్వం చేసుకోవాలంటోంది, చేయాలి అంటోంది. కృష్ణ ప్రేమని అందరికీ అందించాలని కోరుకుంటోంది రాధాజీ. పురుటేనే తను కృష్ణునికి సుఖాన్ని అందించాలి అని కోరుకుంటోంది. కృష్ణుని రాధాజీ అడుగుజాడల్లో అందరూ కూడాను కృష్ణుని సుఖ విధానాన్ని చేకూర్చాలి అనుకుంటూ ఉన్నారు. రాధాజీ తన ఆచరణ ద్వారా నేర్పుతూ ఉన్నది. జీవనకు స్వార్థం ఏంటో తెలియదు. కేవలము నా బిడ్డ, నా భార్య అనే నా అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రేమ ఎక్కడ ఉన్నది? మమకారం ఉన్నది, నా అనే అహంకారం ఉన్నది, నావారు అనే, నావాడు బాగుపడాలి. భక్తి మార్గంలో సాధువు ఎందుకు సర్వస్వం వదిలేసి సాధువు ఎందుకు అవుతాడు అంటే వాడు స్వార్థం చూసుకున్నాడని లోకం అంటుంది. కరెక్టే, స్వార్థమే చూసుకున్నాడు. తన ప్రయోజనం భగవంతుని పొందుటే అని నిశ్చయించుకున్నాడు సాధువు. భగవంతుని పొందుటయే లక్ష్యముగా, భగవంతుని సేవయే సౌభాగ్యముగా, భగవంతుని పొందుటే గమ్యముగా, భగవంతుని సేవయే ధ్యేయముగా నిశ్చయించుకున్నాడు. అది అందరూ నిశ్చయించుకోవాలి. వెళ్ళు నాయనా, నారాయణ్ణి భజన చేసి ఆయనకై తపస్సు చేయాలి, ఆయనకై నువ్వు సాధన
భజన చేయమని పంపించింది సునీతి. ఆ సునీతియే నిజముగా మాతృదేవో భవ అనే మాటకి అర్థాన్ని ఇస్తోంది కదా. ఆమె కనుక నా పిల్లవాడు ఎలా వదులుకోగలను అనుకోలేదే. పిల్లవాడిని పంపించడంలో కూడాను తన నారాయణ మీద తనకున్న నమ్మకము, భక్తి, ప్రపత్తులు, విశ్వాసము, ఆమె కూడాను ఏ భజనము చేయకుండా తన పుత్రుని ఒంటరిగా చంటి పిల్లాడిని, 5 సంవత్సరాల పిల్లాడంటే ఆ చంటి పిల్లాడిని వనానికి పంపించదు. ఏ మూర్ఖురాలు కూడాను, ఏ తల్లి కూడాను బిడ్డని వదిలేసి పంపిస్తుందా? కానీ ఆమె సాధ్వీమణి. ఏ తల్లి భగవద్భజన చేస్తూ ఉందో ఆ కొడుకు భగవద్భజనకి చేయడానికి పెద్ద ఆలస్యం ఉండదు. కానీ తల్లి భగవద్భజన చేయదు, నా బిడ్డలు కూడా భగవద్భజన చేయాలనుకుంటుంది. తప్పు లేదు, కానీ స్వార్థం ఉన్నది. స్వార్థం అంటే రెండో స్వార్థం, మమకారం ఉన్నది. ఇక నిజమైన భక్తి కలిగినప్పుడు పిల్ల లేరు, జల్లా లేరు, ముడు లేదు, భార్య లేదు, ఆస్తి లేదు, పాస్తి లేదు, కృష్ణుడే సర్వస్వం. అక్కడ కాఠిన్యం అవసరం ఉంటుంది. కృష్ణుని పొందాలి అంటే సర్వబంధనాల్ని కూడాను తెంచుకోవాలి. కృష్ణుడితో ప్రేమ కలగాలి అంటే ఇతర వాటిలతో తెగదెంపులు ఉంటాయి. ఒక పిల్లవాడితో ప్రేమ కలిగిన పిల్ల మరి సర్వస్వాన్ని తెగదెంపులు చేసుకొని మరి మనసులో ఆ పిల్లవాడితోనే పొందుటయే లక్ష్యంగా పెట్టుకొని మరి వెళ్ళిపోట్ల అది ఆదర్శంగా కనపడట్లేదు. ఈ లోకంలో ఉన్న కామం అనే రూపంలో, అనే ప్రేమ రూపంలో కనపడే కామం మరి సర్వస్వాన్ని విడదీసి నాకు ఇంకెవరూ అక్కర్లేదు, నాకు ఆ పిల్లాడు చాలు అంటూ వెళ్ళిపోట్ల. అలాంటప్పుడు నేను కృష్ణుడే సర్వస్వం అనుకున్నప్పుడు అన్నీ ఎందుకు వదిలి వెళ్ళలేకపోతూ ఉన్నాను? నాకు ఇది కావాలి, అది కావాలి అంటే ఎలా జరుగుతుంది? ఒకవేళ తల్లిదండ్రులు నీకు నీ ప్రేమించిన వాడే కావాలంటే మేము చస్తాము అన్నా ఆమె మీరు చచ్చినా పర్వాలేదు ఆ పిల్లాడే కావాలని వెళ్ళిపోట్ల. అఫ్కోర్స్ అది నీతి తప్పుడైతే అవ్వచ్చు, కానీ విషయంలో మటుకు మరి ఇటు తల్లి ప్రేమ నీ తండ్రి ప్రేమ కాదు, నాకు ఆ వ్యక్తి ప్రేమ కావాలి అన్నట్టు, నాకు ఈ లోకంలో తల్లిదండ్రులు కాదు, ఆస్తులు కాదు, పాస్తులు కాదు, బంధువులు కాదు, బాంధవులు కారు, ధనాదులు కాదు, ఇల్లు వాకిళ్ళు కాదు, స్నేహితులు కారు, మిత్రులు కారు, ఎవరూ కారు, నాకు కేవలం కృష్ణుడే కావాలి అని వెళ్ళిపోవడంలో తప్పే ఉన్నది? రాధాజీ చెబుతున్నది నా ధనము, నా బలము, ప్రేమ ధన వినా వ్యర్థ దరిద్ర జీవన్. ప్రేమధనం లేని జీవనము వ్యర్థము, దరిద్రము, దారిద్ర జీవితాన్ని గడుపుతూ ఉన్నా నేను. ఏ వ్యక్తి అన్ని సంపదలు చూసుకొని మురిసిపోతూ ఉంటాడో, ఆ సంపదలే తన సర్వస్వం అనుకుంటూ ఉంటాడో, ఆ సంపదలు తనకి వెనకాలే వస్తాయి అనుకుంటాడో, నేను అనిపించలేకపోయినా నా బిడ్డలు అనిపిస్తానని మూర్ఖంగా ఉంటాడో, మూర్ఖంగా ఆలోచిస్తాడో, అతడు జీవితంలో శ్యామసుందరుని ప్రేమను పొందకుండానే, ఆ ప్రేమరసాన్ని తెలియకుండానే, దానికై ప్రయత్నించకుండానే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఉన్నంతకాలం తనకున్న క్షణికమైన ధనాన్ని, అనిత్యమైన ధనాన్ని వదిలిపెట్టిపోయేదాన్ని చూసి నాది అనుకుంటూ ఉన్నాడు. ఎంత ధనం ఉంటేనేమి, ప్రేమ ధనం లేని జీవితము కాదు,
ఆ జీవనం బతికుండ బట్ కూడా వేస్ట్, దారిద్రమయ జీవితం అది. శ్యామ్ ధన బలో శ్యామ జాతి కులో శంసే సుఖేర నిధి. శ్యామసుందరుడే నా జాతి. నేను ఫలానా జాతిలో పుట్టాను, ఫలానా కులంలో పుట్టాను, ఈ అహంకారంతో వీగిపోతూ ఉన్నాను. దాన్ని చూసి మురిసిపోతూ ఉన్నాను. కేవలము ఈ శరీరం పుట్టింది ఒక జాతిలో, ఒక కులంలో. అరే, ఇది శరీరం తాలూకు పరిచయము. కానీ శ్యామసుందరుడే నీ జాతి, నీ కులము, శ్యామసుందరుడే నీ ఉపాధి, శ్యామసుందరుడే. నీకంటూ వేరే కులం ఉండదు. నువ్వు కులాన్ని పైకి ములుపుకో వచ్చు. ఆ కులంలో పుట్టావు కాబట్టి ఆ కులస్తుడు అనుకుంటున్నావు మాయలో పడి. నీ కులము గోకులం, నీ లోకం గోలోకం. నువ్వు ఉండాల్సింది అక్కడ. నువ్వు కృష్ణునికి సంబంధించిన వాడివి. కృష్ణ కులం నీది. కృష్ణుడే నీ కులం, నీ కులం అంటూ ఏం లేదు. కృష్ణుని తాలూకు వాడివి. మహాత్ములు, గృహత్యాగం చేసిన వారు, సన్యాసులు, సాధుపుంగవులు కులానికి అతీతులు అనడానికి కారణం అదే. వాళ్ళు కుల 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 అహంకారము, కుల అభిమానము, కుల అభినివేశము లేదు, జాతి అభివేశము లేదు, దేశము. నేను బెంగాలీ వాడను, నేను తెలుగువాడను, నేను ఒడిస్సా వాడను, నేను పురుషుడను, నేను స్త్రీని. ఇలాగా అనుకుంటూ ఉంటాడు జీవుడు. రాధా చెబుతోంది, శ్యామ సుందరుడే నా జాతి, నా కులం. భక్తులకి కులం అంటూ ఏ కులంలో పుట్టినప్పుడు కూడాను శ్యామసుందరుని తనవాడిగా చేసుకుంటే శ్యామసుందరుని యొక్క కులమే. ఈ పిల్లాడితోనే నా వివాహం జరిగినప్పుడు ఆ కులాన్ని పిల్లకి కులం కాని వాడితో ఒకవేళ వివాహం జరిగితే ఆ కులానికి చెందిన అయిపోయినట్టు ఆ పిల్ల శ్యామసుందరుని చెందినవాడినట్లయితే శ్యామసుందరుడే నాకు శ్యామసుందరుని కులమే శ్యామసుందరుని కులం. శ్యామసుందరుడు ఒక కులానికి అంతర్గతుడు కాడు. ఆయన కులంలో పుట్టినటువంటి ఆయనకు కులాన్ని ఆరోపించకూడదు. రామచంద్రుడు క్షత్రియుడా, శ్రీకృష్ణుడు గొల్లవాడు, నువ్వు యాదవుడా. అప్పుడు భగవంతుడు ఎలా అవుతాడు? ఇతనే యాదవ కులంలో పుట్టాడనే ఒక బాధము తప్ప కానీ ఆయన యాదవుడా, ఆయన క్షత్రియుడా, అతడు గొప్ప వంశంలో వాడా, ఆయన యదుకుల వంశీయుడా? ఇలా కనుక కృష్ణుని ఆలోచించినట్లయితే ఇక భగవత్ స్వరూపంగా మనం ఇంకా తెలుసుకోలేము. కృష్ణుడు వీటన్నిటికీ కూడాను, భగవంతుడు వీటన్నిటికీ కూడాను అతడు అక్కడ పుట్టడం అనేది ఒక లీల మాత్రమే. మనం ఇక్కడ పుట్టడం అనేది ఒక కర్మం చేసుకున్న కర్మానుసారం. అయితే ఎవడైతే తెలుసుకున్నాడో, ఎవరికైతే అవిద్య తొలగిపోయిందో, అజ్ఞానం తొలగిపోయిందో,
అతడు కృష్ణుడే తన సర్వస్వం, కృష్ణుడే తన కులంగా భావిస్తాడు. కాబట్టి కృష్ణుడు ఎంత పవిత్రుడు, వైష్ణవుడు విష్ణు భక్తుడు అంత పవిత్రుడు, జాతకులాంతర్గతుడు కాడు. అయితే వైష్ణవుడు అనుకున్న వాడి లోపల ఎలాంటి జాతి కుల దేశీయ అభిమానం ఉండడానికి కుదరదు. తన మన భావములు ఉండడానికి కుదరవు. అహంకార మమకారములు అతనిలో ఉండకూడదు. రాధాజీ సరస్వాన్ని కృష్ణమయం చేసుకుంది. కృష్ణుడే జాతి, కృష్ణుడే కులం. శంసే సుఖేర నిధి, శంసుందుడే నా సుఖమునకు నిధి. నేను సుఖంగా ఉన్నాను, నాదంటూ సుఖం లేదు. ఒకవేళ సుఖమునికి నిధి శంసుందుడే. ఆయనతోనే నా సుఖం, ఆయనే నా సుఖ సారం, ఆయనే నా సుఖ స్వరూపం, ఆయనే నా సుఖ సర్వస్వం. ఆయన సుఖమే నా సుఖం, నాకంటూ వేరు సుఖం లేదు. ఆయన సుఖంగా ఉండమే నాకు సుఖం. శ్యామసుందరుడే సుఖమునకు నిధి. సుఖములన్నీ కూడా సౌఖ్యములన్నీ శ్యామసుందరులో ఉన్నాయి. ఆ శ్యామసుందరుని కనుక సేవించినట్లయితే సర్వసౌఖ్యములు మనం పొందగలం. సర్వసౌఖ్యములకు నిలయుడు. ఒక ధనవంతుడైన ఒక యువకుడిని పెళ్లి చేసుకున్నట్లయితే, పూరుగుడుసులోని పిల్ల ఆ యువకుడిని ప్రేమించినట్లయితే తన గుణం ద్వారా ఆ యువకుడు ఆస్తి అంతయు కూడాను రేపు భారీగా తనకు తెలట్లేదా? కాబట్టి సర్వసౌఖ్యముల్ని ప్రసాదించేవాడు, సర్వసౌఖ్యములకు నిలయమైన వాడు, సర్వసౌఖ్యములు కలిగినవాడు, సర్వసౌఖ్యములే శ్యామసుందరపురంలో ఉన్నవాడు, సౌఖ్యములకు నిధి అయినవాడు, సౌఖ్యాల్ని ప్రసాదించేవాడు కృష్ణుడే. సౌఖ్యం కృష్ణుడు ఒక సుఖ వస్తువు, సుఖ ప్రదాత కాదు. కేవలం ఆయనే సుఖం. సుఖం ఆ రూపంలో ఉంది, సౌఖ్యం ఆ రూపంలో ఉంది. ఆ శ్యామసుందరుడే నేను వరించినట్లయితే, సేవించినట్లయితే, శ్యామసుందరుడు తన సర్వస్వాన్ని, నేను ఆయన సర్వస్వం అయిపోతే ఆయన సర్వస్వం నాకు వస్తుంది. ఆ ప్రేమ సంపదకు నేను అధికారిని అవుతాను. ఆ సుఖ సంపదకు నేను అవుతాను. ఆ సుఖ నిధికి నేను అధికారిని అవుతాను. కాబట్టి శ్యామసుందరుడే నాకు సుఖనిధి. క్షణిక సుఖములకు నాకు ప్రయోజనం లేదు. నా సుఖనీయమైన వస్తువు, నేను సుఖంగా ఉంటాను అంటే శ్యామసుందరుడిని సుఖంగా చేసుకుంటాను. నాకు ఏది సుఖాన్ని ఇవ్వట్లేదు, శ్యామసుందరుడే నాకు సుఖనీయ వస్తువు. ఈ జగత్తులో ఏవి కూడాను నాకు సుఖాన్ని ప్రదర్శించట్లేదు. శాశ్వత సుఖాన్ని ప్రసాదించేవాడు శ్యామసుందరుడు. ఈ లోకంలో ఉన్న ఈ సుఖములన్నీ కూడాను సుఖములు కావు. ఆపాత దుఃఖములు, ఆపాత రమణీయములు. కానీ పరిణామం దుఃఖం. ఈ సుఖం వెనకాల దుఃఖం ఉన్నది. సుఖంలాగే కనిపిస్తోన్నది, కానీ దుఃఖం ఉన్నది. అది సుఖంలా పై కనబడుతోంది, దాని పరిణామం దుఃఖం. కృష్ణుడు సేవయే సుఖం, పొందుటలో సుఖం, సేవలో సుఖం,
సర్వస్వము సుఖం. ఆయన సుఖానికి నిధిని, ఆయన యథార్థ సుఖాన్ని ప్రసాదించేవాడు. శ్యామో జనో ధన, శ్యామో జనో ధనో మూల్యరతన, భాగ్య మిలాయేలో విధి. శ్యామ జానో ధనం, యాన ధనం. శ్యామసుందరుడే నా ధనం. శ్యామో యాన ధన అమూల్యరతన, అమూల్యరత్నం. దానికి ఏ మూల్యము లేదు. మూల్యము కట్టరానిది, కట్టలేనిది, కట్ట తగనది, కట్ట సంభవం కానిది. శమజానో ధనో మూల్యరతన. నీకు ఆ రత్నమే కావాలంటే నీకు డబ్బులున్నాయి కదా అని రత్నాలహారాన్ని కొనుక్కోకూడదు, వజ్రాలహారాన్ని కొనుక్కోకూడదు, బంగారాన్ని ధరింపుతాదు. నువ్వు బంగారాన్ని ధరిస్తున్నావు అంటే తులసిమాలని నువ్వు ఘోరంగా చూడట్లేదని అర్థం. నువ్వు మళ్ళీ బంగారం తీసుకెళ్ళి తులసిమాలను పొదుగు వేసుకున్నావంటే నువ్వు తులసిమాలని కించపరుస్తున్నావని అర్థం. నీ జపమాలని నీ మెళ్ళ వేసుకొని మాలని నువ్వు బంగారంతో తుడుపులతో చేస్తున్నావు అంటే నువ్వు తులసిని నువ్వు అర్థం చేసుకోలేదని అర్థం. నీకు అమూల్యమైన ధనాన్ని ప్రసాదిస్తుంది తులసి. తులసి నిరంతరము పాదపద్మ రసాస్వాదనం చేస్తున్న తులసిని నువ్వు పరమధనంగా నువ్వు చూడలేకపోయావు. పరమ ప్రేమ పొందుతున్న ఏకైక వ్యక్తి తులసి. సర్వస్వము శ్యామసుందరుని సన్నిధిలో చరణముల్లో ఆమె ఒదగబడిపోయి ఉన్నది. ఆమె జీవితము, జీవనము, ఆమె మరణము, ఆమె ఉనికి అంతయు శ్యామసుందరుని యొక్క పాదపద్మములే. అటువంటి తులసిని నువ్వు ఆభరణంగా పెట్టుకోకుండా ఏవో ఆభరణాలను కొనుక్కో, నీ దగ్గర డబ్బు ఉంది కదా అని విర్రబిగుతున్నావు. శ్యామసుందరుడే నీ ధనం, శ్యామసుందరుడే నీ రత్నం, అమూల్య రత్నం. అది నువ్వు ఎంత రత్నం వజ్రం ఉన్నా దానికి ఒక వెల కట్టవచ్చు. కానీ నీ కంటలో కంఠహారముగా చేసుకున్న శ్యామసుందరుడు అమూల్యమైన సంపద, అమూల్యమైన వాడు. మూల్యముతో వెలకట్టరాని వాడు. నాకు అమూల్య రత్నాన్ని భాగ్యం మిలాయలో విధి బ్రహ్మదేవుడు నాకు ప్రసాదించాడు. ఆ భాగ్యాన్ని నాకు ప్రసాదించాడు. అమూల్య రత్నం పొందా నేను, అమూల్య ధనాన్ని పొందా నేను. అమూల్యమైన సుఖాన్ని పొందాను నేను. అలా శ్యామసుందరుని పొందుటే సుఖం. శ్యామసుందరుని పొంది కూడాను నేను వేరొకటి ఆశిస్తున్నాను, శ్యామసుందరు నుండి వేరొకటి కోరుకుంటున్నాను, గురువుల నుండి నేను కోరుకుంటున్నాను అంటే నువ్వు శ్యామసుందరుని కోరుకోవట్లేదని, అంటే అమూల్యమైన ధనాన్ని, అమూల్యమైన రత్నాన్ని నువ్వు ఆశించట్లేదని అర్థం. ఒకవేళ నువ్వు దేవుడిని అమూల్యమైన రత్నాన్ని వెచ్చించి వేరొకటి కోరుకుంటున్నావు అంటే నువ్వు శ్యామసుందరు దగ్గరికి వెళ్ళి వేరొకటి కోరుకుంటున్నావు, నీ ఆలోచన కలిగింది అంటే అంటే అమూల్యమైన రత్నాన్ని నువ్వు నేనే నీ వాడ నేను కృష్ణుడు చెబుతూ ఉంటే నువ్వు అక్కర్లేదు, నీ ద్వారా నాకేదో కావాలి అనుకుంటున్నాడు ఈ జీవుడు.
అమూల్య రతనం, అమూల్య ధనం శ్యామసుందరుడు. శ్యామసుందరుని ఎవరైతే అమూల్య వస్తువుగా నిజముగా తలంచి ఉన్నారో, ఈ లోకంలో ఇంకేమీ దీని కూడా అమూల్య వస్తువుగా తరించరు. దాని ఇంట్లో పెట్టుకోరు, దాని హృదయంలో ధరించరు, దాని మనసులో పెట్టుకోరు, దాని ఆకాంక్షలో పెట్టుకోరు, ఉంచుకోరు. ఒకవేళ నీ దగ్గర ధనం ఉంటే, వజ్రములు ఉంటే, అవన్నీ కూడా కృష్ణునికి ప్రసాదించు, మెళ్ళలో వేసి. అది కృష్ణుడివి, నావేమీ కావు. నువ్వు నోటుతో అంటే కుదరదు, నువ్వు సరస్వం దారాదత్తం చేసేయాలి కృష్ణుడికి, రాధకు. మళ్ళీ ఆభరణాలతో నీ సర్వస్వాన్ని నువ్వు దారపోసాయి. నీకు మటుకు శ్యామసుందరుడే రత్నం, కానీ నీ దగ్గరున్న రత్నములన్నీ కూడాను శ్యామసుందరునివి అని గ్రహించు. శ్యామసుందరునికి ఏమో నువ్వు రోల్డ్ గోల్డ్ వేసి ఇంట్లో పనివాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారేమో అని, నీ మెళ్ళలో రత్నాల హారం వేసుకుంటే నిన్ను చంపుతాడు ఇంకొకడు రత్నాల హారం చూసి. నీకు దాని యందు నీకు చాలా మక్కువ, నువ్వు అది మెళ్ళలో కూడా పెట్టుకోవు, అది ఎక్కడో లాకర్లో పెట్టుకుంటావు, నాకుంది అని మురిసిపోతూ ఉంటావు. అమూల్యమైన రత్నమైన తులసిని పెట్టుకు ఎవడు దొంగతనం చేయడు. అమూల్యమైన శ్యామసుందరుని కంఠంలో ఆభరణం చేసుకో, ఎవడూ దాన్ని తీయలేడు. నిరంతరము శ్యామసుందరుని తడుముకొని చూసుకుంటూ ఉండు. శ్యామసుందరుడు నా హృదయంలోనే ఉండాలి. నేను శ్యామసుందరుని నా హృదయం నుంచి వెళ్ళిపోయాడా ఇప్పుడు నువ్వు గుర్తు పెట్టుకో, నీ మెళ్ళో హారంగా చూసుకో, తడువుకొని చూసుకుంటూ ఉండు. నేను ఎక్కడైనా విస్మరణాన్ని పొందేనా? శ్యామసుందరుని తప్ప ఇంకేదైనా నేను తన యొక్క అభిలాష పొందుతూ ఉన్నానా? కోరుకుంటోందా ఈ మనస్సు? శ్యామసుందరుని తప్ప ఇంకేమైనా ఆశిస్తూ ఉన్నదా? అది నా బిడ్డ అయినా, భర్త అయినా, భార్య అయినా, ఇంకెవరితో నాకు సంబంధం లేదు. ఏదో శరీరం ఉన్నందుకు ఏదో సేవ చేస్తూ ఉంటాం అంతే. ఏమీ నేను వాళ్ళకి భగవద్భక్తి కలగాలి అని కూడా నేను అన్నాను. భగవద్భక్తి కలగాలంటే నాకు అని కూడా, అది నాకు సర్వస్వాన్ని, అందరికీ బాగుండాలి అనుకుంటాను. అందరి పాపం నాకివ్వండి, నన్ను నరకంలో వేయమన్నాడు వాసుదేవుడు. మరి అది ఎప్పుడైతే నా పిల్లల్ని బాగుండాలి, అక్కడ స్వార్థం ఉన్నది, నానే భావం ఉన్నది. నిజంగా నువ్వు కనుక అయినట్లయితే నీకు నా అని లేదు, నువ్వు అని లేదు, ఏమీ లేదు. నీకొక్కడే కృష్ణుడు, ఇంకా నావాడు కృష్ణుడు ఒక్కడే. నా భర్త, నా పిల్ల, నా బల్ల, నా కోడలు, నా కొడుకు, నా అల్లుడు ఏమీ లేవు. నా అనేమీ లేదు. ఇంత వాళ్ళందరూ నీ వాళ్ళు. నీ భజన చేసుకుంటే బాగుపడతారు, లేకపోతే లేదు. నేను నీ వాడను, నేను ఎవరు వాడను కాను. నీకే సర్వస్వం, నాకెవరు సర్వస్వం కాదు. నా జీవితం నీకై ఉంది, నాకెవరితోనో నా జీవితం కాదు. నేను బతుకుతున్నది నీ గురించి, నేను ఎవరికై బతకట్లేదు. నిన్ను చూసుకొని బతుకుతూ ఉన్నాను, నీ సుఖంకై బతుకుతూ ఉన్నాను, నీ సుఖం కావాలని బతుకుతూ ఉన్నాను. నీతోనే నా జీవితం. వాళ్ళందరూ కూడా నీ వాళ్ళు, నా వాళ్ళు ఎవరు కారు. ఆయనతోనే నా సుఖం. శ్యామసుందరుడే నా సుఖంకి నిధి, నా ఆభరణం, నా వస్తువు, నా ధనము, నా గృహము, నేను అంతా శ్యామసుందరుని తాగుతాయి. ఇదంతా కూడాను ఆయన సొత్తు. ఒక స్త్రీ ఒక భర్తని పొందినప్పుడు ప్రతి తర్వాత క్షణం నుండి కూడా తను భరించేవాడు. నేను నీదానను అంటూ ఉంటావే,
నువ్వు నాదానవు నాదానము అంటూ ఉంటాడే, ఏ కృష్ణ అలా ఎందుకు చేసుకోలేకపోతున్నావు? నేను నీవాడను నువ్వు నావాడవు అని ఎందుకు అనుకోలేకపోతున్నావు ఆ కృష్ణుడిని? ఎప్పుడు నువ్వు కృష్ణుడు రాధన్న నీ తల్లిని అనలేదు, తండ్రిని అనలేదు, నీ చెల్లిని అనలేదు, నీ అక్కని అనలేదు, నీ తమ్ముడిని అనలేదు. నువ్వు ఎవరో ఒక పిల్లని రాగానే నువ్వు నాదానవి అంటున్నావు. దేనికి? అంత బలమైన ప్రేమ నిన్నకాక మొన్న పరిచయమైన ఆ పిల్ల మీద ఉన్న ప్రేమ నీ కృష్ణుడి మీద కూడా లేదా? కనీసం నువ్వు నేను నీవాడను అని ఎందుకు అనుకోలేకపోతున్నావు? కనీసం అనుకో. ఓ మనసా, నేను నీవాడను. పోలే ఆయన నావాడును కాలేకపోయినా నేను నీవాడను అను. నీవు నావాడవు అని అనొద్దులే. పోలే నేను నీవాడను అను అను ఆయన నీవాడను అను అనలే. ఎందుకు అనుకోలేకపోతున్నావు? ఇంకా వేరే మంత్రమేమీ లేదు నీకు. నిరంతరము నేను ఆయన వాడను అనే భావనలో ఉండడమే మంత్రం. అదే జపము, అదే తపము, అదే సర్వస్వం. నేను ఆయన వాడను నీ వాడను అని నిష్కపటంగా నువ్వు చెప్పకుండా ఎంత జపం చేస్తేనేమి, ఎంత సేవ చేస్తేనేమి. ఇంట్లో పని మనిషి చేస్తూ ఉంటుంది, తన పనిగా చేస్తూ ఉంటుంది. వెళ్ళాలండి, డ్యూటీ చేయాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు వాకిళ్ళు ఉడ్చాలి అంటుంది. ఆ ఇల్లు నాదండి, ఆ ఇంట్లో పని నాది అనుకుంటూ ఆ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఆ పని ఎందుకు అనుకుంటోంది? ఒక పని మనిషిగా అనుకుంటోంది. ఆ ఇంట్లో పని మనిషి చేసినట్లేదు. ఆ ఇల్లు నాది ఎందుకు అనుకుంటుంది? ఆ ఇల్లు నా పని మనిషి, నా పని ఉంది, నా పని చేస్తే నాకు 2000 రూపాయలు నెలకిస్తారు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్తా, నేను సేవ చేస్తా, పని చేస్తా. నేనేమో జీవితాంతమును సంసారానికి సేవ చేసి పైకి నీ దానను నీ వాడను అంటూ ఉన్నాను పని మనిషిలాగా. పని మనిషి సేవ చేస్తూ ఉంటుంది. ఆ ఒక పూటల్లో ఒక రోజు వెళ్ళో సేవ చేసేస్తూ ఉంటుంది, గురువుగారి ఆశ్రమానికో ఎక్కడికో వెళ్ళి. జీవితాంతము కూడాను సంసార సేవ చేస్తూ భగవంతు సేవని చేస్తూ భగవంతుడే తన సర్వస్వం అనుకోవట్లేదు. నేను భగవంతుని సేవకురాలని, భగవంతుని సేవకుడను అనుకోవట్లేదు ఈ మనసు. నేను భార్య భర్త యొక్క సేవ చేస్తుంది కానీ పరాయ మగాడి యొక్క సేవ చేయదు. కాబట్టి దాసుడైన వ్యక్తి శ్రీకృష్ణ యొక్క సేవే తప్ప కానీ ఇంకా పరపురుషుని యొక్క సేవ చేయడు. అది సేవ ఎలా అనబడుతుంది? అది చాకిరి, అది నౌకరి. సేవ్యుడు కృష్ణుడు ఒక్కడే, ఆయనకు చేసేది సేవ. అది మిగతాదంతా కూడాను నౌకరి, అదంతా కూడా చాకిరి. కోకిలా భ్రమర కొరే పంచస్వర బంధుయా పేచి కోలే. కోకిల భ్రమర కొరే పంచస్వర బంధుయా పేచి కోలే. రాధాజీ ఈ విధంగా శ్యామసుందరిని తన హృదయ పద్మంలో నిలుపుకుంటూ తన ఒడిలోకి కృష్ణుణ్ణి తెచ్చుకో నిమిత్తమై విలపిస్తూ కోకిల
భ్రమరముల యొక్క స్వరాన్ని పంచస్వరములో పంచమ స్వరములో తాను విలాపం చేస్తూ నేను సమస్య నా ఒళ్ళోకి తీసుకున్నాను అంటూ రాధాజీ కృష్ణుని తన ఒళ్ళోకి తీసుకొని రాధాజీ ఒడిలో తాను ఇమిడిపోయి కృష్ణుని యొక్క ఒడిలో విడిపోయి తాను ఈ విధంగా గానం చేస్తున్నది, ఈ విధంగా కీర్తిస్తున్నది, ఈ విధమైన స్థితిని పొంది ఉన్నది అని చండీదాసు కీర్తిస్తూ ఉన్నాడు. ప్రియ భక్తులందరికీ ప్రభాత వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తిరత్నాకరం పంచమ తరంగం. రాఘవ పండితుల వారి ఆనుగత్యంలో నరోత్తమ శ్రీమహాచార్యుల వారు బ్రజధామ దర్శనాన్ని దర్శిస్తూ ఉన్న విషయాన్ని మనం శ్రవణేంద్రం ద్వారా మనం కూడాను బ్రజధామాన్ని వారి అడుగుజాడల్లో దర్శిస్తూ శ్రవణేంద్రం ద్వారా శ్రవణం చేస్తూ ఉన్నాం. నేను మనం విన్నాం సాయంత్రం చెప్పుకుందాం. బిజువారి అనే స్థానాన్ని దర్శించాం. అక్రూరుల వారు బలరామకృష్ణుని తీసుకెళ్ళడానికి వెళ్ళడం, ఆ రాత్రంతా నందగాంలో నందిని మహల్లో ఉండడం, మరుసటి రోజున బయలుదేరి వస్తుంటే గోపికలందరూ కూడా రథానికి అడ్డుపడ్డం, నందగాం నుండి 1-2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళందరూ కూడా మూర్ఛిల్లి పడిపోవడం, కృష్ణ బలరాములని తీసుకొని ఉన్న అక్రూరుడు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా మనం విన్నాం. ఆ స్థానం బిజువారి. అక్కడి నుంచి పరసో నామ గ్రామ యై देखो అగ్రతే పరసో నామ కై హైలా దైచే కహి సంక్షేపితే. చూడు, ముందు పరసు అనే గ్రామం కనపడుతోంది నీకు. పరసో నామ హైలో దైచే కహి సంక్షేపితే. సంక్షేపంగా పరశునామం గురించి నేను చెబుతున్నాను. రతే छोड़ी कृष्ण मोदराई यत्रा कोइला गोपिका रोदसा देखी व्याकुल होइला लोकद्वारे कहिलनु सपदो खाइया काली परस्मेरो मध्य मिलवो आसिया. పరశు అనే నామాన్ని ఎందుకు వచ్చింది అంటే, రథం మీదకి కృష్ణుడు మధురగా వెళ్ళిపోతారు. గోపిక యొక్క దశను చూచి చాలా వ్యాకులుడవుతాడు. మార్గమధ్యంలో
వాళ్ళందరూ ఆ యొక్క ఆయనతో పాటు ఇంకా గోపాలరు వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరిని ఉద్దేశించి కాళీ పరస్వేరు మధ్యే మిలివాసియా, రేపే రెండో నేను మళ్ళీ వచ్చి కలుస్తాను మిమ్మల్ని అని అన్నట్టు శపథం చేసేట కృష్ణుడు. ఎక్కడైతే ఈ మాట రథం వెళ్ళిపోతుంటూ బడిబడిగా అన్నాడో ఆ స్థానానికి పరసో అని పేరు వచ్చింది. ఏ హేతు పరసో నా ముహైలో ఇహార్ కహితే నా జాని జైచే చేష్టా కపికార్ परसो निकटे ये सी नामेते ग्राम संक्षेपे कहे जय जय सी नाम यथा कृष्णचंद्र धैर्य धरित ना पारे गोपिकारो दशा दे की कहे बारे बारे मधुरा हिते शीघ्र करिबो गमन ये हेतु शीघ्र सी कहे सर्वजन రథం మీద అదే బాటలో ముందుకు కొనసాగిపోతూ ఉన్నాడు కృష్ణుడు. వీళ్ళు కూడాను రాఘవ పండితుడు ఆ తదుపరి గ్రామాన్ని చూపిస్తూ ఆ స్థానాన్ని చూపిస్తూ సి అనేది గ్రామం పేరు అని చెబుతూ ఉన్నారు. ఇది పరసో అనే గ్రామానికి చెరువులో ఉన్నది. దీని గ్రామం పేరు సి అంటారు అని చెబుతూ ఉన్నారు. यथा कृष्णचंद्रो धैर्य धरित न पारे गोपिका दशा दे की कहे बारे बारे ఇక్కడ కృష్ణుడు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ గోపికల యొక్క అవస్థను చూచి ఆయన అధైర్యుడైపోయి మళ్ళీ మళ్ళీ అంటున్నట్ట, నేను మధుర నుండి శీఘ్రముగా నేను వచ్చేస్తాను. శీఘ్ర కొరివో గమన్ ఏ హేతో శీఘ్ర సి కహే సర్వజన్, నేను శీఘ్రముగా తిరిగి వచ్చేస్తాను, తొందరగా వస్తాను అని అందరితో అన్నట్ట. కానీ కృష్ణుడు రథం మీద వెళ్ళిపోతూ ఉన్నారు. కృష్ణుడి మాటలు ఏవి వాళ్ళకి వినపట్లేదు. కృష్ణ విరహంలో వాళ్ళందరూ కూడాను మృత్యు దశను పొంది ఉన్నారు. అసంఖ్య గోపీరో నేత్ర అంజనో సహితే నేత్ర అశ్రు బూకు అహి పొడే పృథివీతే. అసంఖ్యాది గోపికలు వాళ్ళ కళ్ళకు పెట్టుకున్న కాటుకులన్నీ కూడాను చెరిగిపోయి అవన్నీ తడిసిపోయి కన్నీటి బాష్పములన్నీ కూడాను ఆ కాటుకతో నల్లగా తయారైపోయి ఏర్లుగా పారుతూ ఉన్నాయి. एकत्र हुआ जलो चले नदी पारा सबे कहे ये है यमुनार धारा. కృష్ణ విరహంలో వాడి యొక్క విరహ విలాపం एकत्र हुआ जल चले नदी पारा. ఒక నది ప్రవహిస్తోందిట. అక్కడ నది ఎక్కడుంది? యమునా నది లేదు, కానీ యమునా నదిలా ఉందిట. ఎందుకు యమునా నదిలా ఉన్నది?
వారి కన్నీటి ధారలు కాటుకతో కలిసిందై నీలముగా నల్లగా శ్యామసుందరం శ్యామవర్ణముతో ఆ కాటుకతో కలిసిన కన్నీటి ధారలు నదిలా ప్రవహిస్తోంది. అదొక నది ఇక్కడ ప్రవహిస్తోందా అనిపించింది. ఏ గోపికర ప్రేమ అశ్రుమయ స్థాన్ అహే శ్రీనివాస్ ఇది కోయే భాగ్యవాన్. ఓ శ్రీనివాస్ చూడు, భాగ్యవంతులైన వాళ్ళు దీన్ని దర్శిస్తారు. కృష్ణ విరహంలో వాళ్ళు విలపించిన ఆ యొక్క ప్రేమాశ్రు ధార ఆ గోపికల యొక్క విడిచిన స్థానం ఇది చూడు, ఇక్కడ కనపడుతున్నది, నేను చూడు అని చూపిస్తూ ఉన్నారు రాఘవ పండిత గోస్వామి. देखो ये कामाय करला ग्रामद्वय कामाय ग्रामे ते विशाखारो जन्म है. చూడు, ఇదిగో చూడు, ఇది కామాయ్ అనే గ్రామం, కరాల గ్రామం, ఈ రెండు గ్రామాలు పక్కపక్కనే ఉన్నాయి చూడు. ఈ కామాయ్ అనే గ్రామంలో విశాఖాసకి ఆవిర్భవించిన స్థానం ఇది. లలితారో స్థానో ఏ కరలా గ్రామే తే లుదౌని గ్రామే వాసు విదితో వ్రజేతే. ఈ కరాల అనే గ్రామము లలితాసకి యొక్క స్థానం. ఇదే కాకుండా చూడు, పక్కన లుదోహుని అనే గ్రామం ఉంది. ఇక్కడ కూడాను లలితాసకి ఉన్నదని చెప్పడం జరుగుతోంది. ఏ కరాల గ్రామే తే చంద్రావళి స్థితి కరాలార పుత్ర గోవర్ధన జార్ అతి. అలానే కరాల గ్రామంలో చంద్రావళి కూడా ఉన్నది. కరాల యొక్క పుత్రుడు గోవర్ధన్ ఈ చంద్రావళి యొక్క పతి. చంద్రావళి హను జ్యేష్ఠ భగ్నిరాధికార్. చంద్రావళి సఖి రాధాదేవి యొక్క సోదరి, జ్యేష్ఠ సోదరి. చంద్రభాను, మహీబాను, వృషభాను, ఇలాగా 5 అన్నదమ్ముల్లో వృషభాను యొక్క అన్నగారి యొక్క కూతురు చంద్రావళి సఖి. చంద్రభాను, వృషభాను, సుభాను, శ్రీభాను, ఇలా 5 ఉన్నారని చెప్తారు. 4. వృషభాను అది 5. చంద్రభాను, రత్నభాను, భాను, సుభాను, వృషభాను. అందరికంటే కూడాను వీళ్ళందరూ కూడా సూర్యుల వంటి తేజోవంతులు. ఏ పంచేరు సూర్య సమ తేజోయం జను గోవర్ధన మల్ల చంద్రావళిరో సహితే. చంద్రభాను యొక్క కూతురు చంద్రావళి సఖి. రాధాజీ పెద్దక్క. గోవర్ధన మల్లుడు చంద్రావళి భర్త. सखी स्थली ग्रामे कबू कहे रहे करालाते. सखी स्थली గ్రామంలో ఒక్కొక్కప్పుడు కరాలలో ఉంటుంది ఈ యొక్క చంద్రావళి సఖి.
पद्मादि युतेश्वरी रहिए ठाई, कृष्ण जय चे मिले से कौतुके अंत नाय। పద్మ మొదలైన 8 మంది యువతేశ్వరి చంద్రావళి సఖితో పాటు 8 మంది కూడి తనతో పాటు ఉంటారు. పద్మ, శైభ్య మొదలైన వాళ్ళందరూ కృష్ణుతో వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఈ ప్రదేశంలో ఎన్నో కౌతుకమైన లీలల్ని ఇక్కడ చేయడం జరుగుతూ ఉంటుంది. वही जे पियासा ना ग्राम कृष्णे पियासा होइलो, बलदेव अनि जलो कृष्णे पियाइलो। కృష్ణుడికి దప్పికేసిందిట గోచారం లీల చేసినప్పుడు. బలదేవుడు తీసుకొచ్చి కృష్ణునికి దప్పిక తీరుస్తారట ఆ గ్రామంలో. అందుకని పియాస అని పేరు వచ్చింది. పిపాస అనే పదం నుండి ప్యాస్ అయింది. పియాసాగా అపభ్రంశమైపోయింది. పిపాస అంటే దప్పిక, అది ఇప్పుడు పియాసోగా కీర్తింపబడుతోంది. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.